చిత్తరి సతీష్ ఏమంటున్నారు బ్రదర్? యూఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. అంతే కదా బ్రదర్, వాస్తవమే చెప్పాలి కదా. అమర్నాథ్ రెడ్డి, కొన్ని విషయాల్లో నువ్వు సూపర్ అన్నా. థ్యాంక్ యూ బ్రదర్. చూస్తున్నా అన్ని అబ్జర్వ్. సూపర్ అన్న. ఈ కొడుకులు దేశాన్ని నాశనం చేస్తున్నారు. టోటల్లీ అగ్రీ విత్ యూ బ్రదర్. సో వీళ్ళు ఏం చేస్తారు ఆ మూర్ఖులు, బీజేపీ సంబంధించిన వాళ్ళు? ఇప్పుడు మీరు ఎవరైతే నేను వాస్తవం చెప్తున్నాను వాళ్ళు ఆల్ గుడ్ కామెంట్స్ ఉంటాయి కదా. జీ మన్యం, వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. సో చెప్తున్నారు కదా, కానీ ఇప్పుడు ఏదైనా పోస్ట్ పెడతా కదా, ఎస్పెషల్లీ థ్రెడ్స్లో కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ ఇంకో దాంట్లో కానీ ఇక వస్తారు, ఇక ఆ చెత్త బ్యాచ్ వస్తారు, బీజేపీ సంబంధించిన ఎడ్డినా కొడుకులు, వాడు పెయిడ్ బ్యాచ్ అన్నట్టు. ఈడ రారు, ఈడ కామెంట్ పెట్టరు, ఆడ వస్తారు. ఇక వచ్చి ఇక ఇష్టం అమ్మని అక్కని ఇక వానికి వచ్చిన బూతులన్నీ ఇక. ఎందుకంటే ఆ పోస్ట్ ఎక్కువ అలా వాస్తవం ఉంది, ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇక కథం, ట్రోలింగ్ చెత్త. ఇది అది పెయిడ్, వాళ్ళకి పెయిడ్ చేయడానికి కూడా ఎవరి పైసలు, మళ్ళీ మన పైసలే. వెరీ అన్ఫార్చునేట్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఓకే, కాజా థ్యాంక్ యూ బ్రదర్. సో అది మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ప్రతి పైసా మనం కష్టపడ్డది, అది అందరికి అందాలి. అది మన ట్యాక్సీలే కాదు, భూగర్భ ఖనిజాలు కావచ్చు, లేకపోతే నదులు కావచ్చు, అన్ని అందరి భారతీయులకి అందాలి. ఎవడో దోసుకుంటా అంటే చూస్తూ ఊరుకోకూడదు. ఓకే, అన్యాయాన్ని ప్రశ్నిద్దాం, మనం భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం. ఓకే, ఒక్కడెవడో ఎవరిదో వాని ఒక బీజేపీ సంబంధించిన మూర్ఖులదో, ఒక బ్రాహ్మణుడో, ఒక బీజేపీ చెందిన బనియాలో ఆర్య బ్రాహ్మణులు కాదు, ప్రతి భారతీయుడికి ఇది మతం అనేది అది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం. అది నమ్మేటోడు నమ్ముకొని దానివల్ల ఎవరికి మూఢనమ్మకం వల్ల నష్టం జరుగుతుంది తప్ప అది కూడా వాని వ్యక్తిగతంగా జరుగుతుంది, అందరికి జరగదు, సమాజానికి జరగదు. సో మూఢనమ్మకం లేకుండా మతం ఒక దేవుని మొక్కితే ఆ దేవుని మొక్కోవడం మంచి జరుగుతుంది అనుకుంటే జరుగుతుంది, లేకపోతే లేదు. కానీ దానివల్ల నువ్వు ఒక దేవుని మొక్కడం వల్ల నాకు నష్టం కానప్పుడు దాని తెరువు నేను ఎందుకు పోతా? అది నాకేం అవసరం? నువ్వు ఎవరినైనా మొక్కుకో, నాకు అనవసరం. నేను అడగా నువ్వు ఏ మతం అని నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆడైతే వడలేడు, అది మాత్రం చెప్పగలుగుతా. ఆడొవ్వడైతే లేడు పైన. ఓకే, పైన మనుషులు గాలే లేదు. కొంచెం భూమి మీద గుట్ట మీదకి ఎక్కితే, ఒక హిమాలయాలు ఎత్తుపర్వతం ఎక్కితే గాలే లేదు. మనం ఇది పెట్టుకోవాలి ఆక్సిజన్ది. గాలి భూమి మీదనే ఉంది, ఎత్తుపోయినా కొద్ది లేదు, స్పేస్లో లేదు గాలి, చంద్రుడి మీద లేదు. గాలే లేదు, నీళ్ళే లేవు. ఆడ ఎవడో ఉండి 800 కోట్ల మంది ఒక భూమి మీద ఉన్న జనాలను ఏ గ్రహం మీద మనుషులు ఏ జీవి లేదు. భూమి మీద ఉన్న 800 కోట్ల మందిని ఒకడు కూర్చుండి కంట్రోల్ చేసి వీడు ఏం చేస్తుండు, వీడు తిన్నడా, వీడు వండడా అని చూస్తాడా? ఎవరిని శివనాథ తామరపూడు పెడతారు. వాడెవడో పూజ చేస్తే గురుగ్రహం తిరగడం దశ మార్చుకుందా ఎక్కడన్నా? భూమి రోజుకి 24 గంటలలో ఒక రౌండ్ వేస్తున్నది. మరి ఒక సెకండ్ అటు ఇటు కావచ్చు కదా, ఎందుకైతే లేదు? చేయొచ్చు కదా మీ మంత్రాలతోటి, మీ పూజలతోటి, మీ నమాజులతోటి, మీ ఇంకోటితోటి. అంటే నేను ఏమంటున్నా, ఆడెవ్వడు లేడు రాయే, మనం చెప్తే ఎవడు ఆడినటోడు లేడు, ఏ గ్రహం వినది ఎవడినాడు. ఓకే, ఆ గ్రహం అది ఎట్లా తిరిగినా మనకు వచ్చే నష్టం కానీ లాభం కానీ లేదు. కాబట్టి అదంతా త్రాష్ చెత్త. అయినా సరే నమ్ముకొని దానివల్ల నష్టం కానప్పుడు అది మనలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మతం తెరువు మనం పోవాల్సిన అవసరం లేదు. మనకు ప్రజా సమస్యలే ముఖ్యం. సింపుల్, కులాలకు మతాలకు అతీతంగా. షేక్ మీరా, థ్యాంక్ యూ బ్రదర్. మల్యాద్రి, అది ఎందుకు వచ్చింది దేవుడి కాన్సెప్ట్ అంటే, మనిషికి కష్టం వచ్చినప్పుడు, ఇంత టెక్నాలజీ లేనప్పుడు, సకాలంలో వర్షాలు పడనప్పుడు ఏమైంది, పైన వర్షము ఎవడో కూర్చుండి పడవస్తున్నాడు అన్న ఆదిమానవుడి కాన్సెప్ట్ నుంచి వాడు అనుకొని ఏ దిక్కు దివానం లేనప్పుడు ఆ పైన మొక్కితే అది జరుగుతుందేమో అని అట్లా స్టార్ట్ అయింది దేవుడి కాన్సెప్ట్. దాన్ని అబ్యూజ్ చేసి దేవుడి పేరు మీద నీ బలహీనతని, నీ మానసికంగా మెంటల్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ నుంచి నిన్ను ఉపశమనం చేయడానికి వాడు నీ బలహీనతని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు అంతే. అది అన్ని మతాలు ఉన్నారు దొంగలు. ఓకే, మళ్ళీ ఒక మతం అన్నాడు, మళ్ళీ తిడతారు. సో ఏది ఏమైనా మనం ప్రజా సమస్యలే మనకి ఫోకస్. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. మల్యాద్రి బడ్డిపూడి ఏమంటారు బ్రదర్? సార్ మీరు వెరీ డేర్ఫుల్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఓకే, మాట్లాడుతూనే ఉంటా. ఓకే, మనము సమస్యల్ని పరిష్కరించుకుందాం. ఓకే, సామరస్యంగా, ప్రజాస్వామిక పద్ధతిలో, శాంతియుతంగా. ఓకే, అది ఎప్పుడు సాధ్యం? మనకు విషయ పరిజ్ఞానం వస్తే తప్పకుండా మనందరం ఐకమత్యంగా పోరాటం చేయగలుగుతాం. ఓకే, సాధి మిత్రులారా. సో హ్యావ్ గ్రేట్ టైమ్స్ ఆల్వేస్ అండ్ టేక్ కేర్ అండ్ బై. గుడ్ నైట్.